కాదు, but the mighty angel himself మరి బలిష్ఠమైనటువంటి దేవదూత తనకు తానే came down to earth, మరి భూమి మీదకు దిగి వచ్చాడు. according to Revelations 10:1, ప్రకటన గ్రంథం 10:1 ప్రకారముగా, and placed his foot on land and sea, మరి ఆయన యొక్క పాదములు సముద్రం మీదను భూమి మీదను మోపాడు. and said time should be no more. మరి ఇక సమయం లేదు అని చెప్పాడు. That was church age time. అది సంఘ కాలముల యొక్క సమయమై ఉన్నది. And now this is the bride's time. ఇప్పుడు ఇది వధువు యొక్క కాలమై ఉంది. She has the word of God. మరి ఆమె ఇప్పుడు వాక్యమును కలిగి ఉన్నదండి. She knows what to do with the word. ఆమెకు ఆ వాక్యముతో ఏమి చేయాలో తెలుసు. And this word is going to bring us to a resurrection. మరి ఈ యొక్క వాక్యమే మనకు పునరుద్ధరణ కలుగజేస్తున్నది. And it's going to bring us to a rapture. అది మనకు ఎత్తబాటుకు తీసుకువెళుతుంది. And it's going to unite the living with the sleeping. అలాగనే అది జీవులను మృతులను అది ఐక్యపరుస్తుంది. And the bride as a body మరి ఇప్పుడు వధువుకు ఒక దేహం ఉంది. will resurrect and rapture in the air. మరి ఆ యొక్క పునరుద్ధానం చెంది ఎత్తబాట్ల మధ్యాకాశంలోనికి వెళ్ళడానికి ఒక దేహం ఉన్నది వధువుకు. That's the hour we're living in. మరి ఆ గడియలోనే మనం జీవిస్తా ఉన్నాము. It can happen any day now. మరి అది ఆ కార్యం అనేది ఏ సమయంలోనైనా ఏ దినములైనా జరగవచ్చండి. But the bride is ready. కానీ ఆ సమయానికి మాత్రం వధువు సిద్ధపడి ఉండాలి. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక. Thank you for allowing us to come. మరి మేము ఇక్కడికి రావడానికి మాకు ఆహ్వానం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. And so that not to delay time. మరి సమయాన్ని ఇక పోనివ్వక I'm going to turn it over to the pastor. నేను మరలా తిరిగి సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. And he can take it from here. మరి అతను ఇక్కడ నుంచి మరి పొడిగిస్తాడు, ముందుకు వెళ్తాడు ఆయన. God bless you. దేవుడు మీ అందరిని దీవించును గాక.